सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. అసమాన సూరుడు అమర సన్నిభుడు పార్థుడు కురురాజు బందయైపోయే. అమిత బాహుబలుడు అపరాజితుండు భీమసేనుడు కూడా విజితుడైపోయే. ధర్మావతారుడవు ధర్మసూనుండే తన్నొడ్డి పణముగా తానోడిపోయే ఓడిపోయే. అరవిరిసే అనురాగం అరవిరిసే అనురాగం రా పరువాలే పాడగా పలికెను నాలో పల్లవిగా పలికెను నాలో పల్లవిగా. కడలిని కోరి గిరులను దాటి సెలయేరు దిగి దిగి రాడా. కడలిని కోరి గిరులను దాటి సెలయేరు దిగి దిగి రాడా. నిన్నుల్లో పూచే వెన్నెల తానే ఈ నేల ముద్దాడిపోదా. నిన్ను నిన్న చూసి నన్ను నేనే మరచి నిన్ను నిన్న చూసి నన్ను నేనే మరచి నిన్నంటి రాలేదా. పరువాలే పాడగా పలికెను నాలో పల్లవిగా పలికెను నాలో పల్లవిగా.
మిలమిల మెరిసే జిలిబిలి నవ్వే అలివేణి పెదవికి అందం మిలమిల మెరిసే జిలిబిలి నవ్వే అలివేణి పెదవికి అందం జల జల కురిసే తొలకరి జల్లే నింగికి నేలకు బంధం ఆ అందమేదో ఆ బంధమేదో ఆ అందమేదో ఆ బంధమేదో ఇరువురి అనుబంధం పలికెను నాలో పల్లవిగా అరవిరిసే అనురాగం పరువాలే పాడగా పగలు రేయిలో జారక ముందే వెలుగు చీకటిగా మారక ముందే కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం ఆశయాలు మాకెన్నో ఉన్నవి అవి ఆకాశంలో విహరిస్తున్నవి దిగిరాలేక అణిగి మణిగి దిగులు దిగులుగా నిదురిస్తున్నవి అందుకే ఏం చెయ్యాలో ఏమీ తోచక ఎటు పోవాలో అసలే తెలియక కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం నిరాశ నిండిన ఈ కలికాలం అశాంతి మండిన ఆ కలికాలం నిరుద్యోగమే పండిస్తుంటే ప్రతిభను కానక ఖండిస్తుంటే ఇన్నాళ్ళు ఊరటింపులే దూరం కాగా ఒకచో చేరినా కాకుల్లాగా కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం
మిఠాయి పొట్లం దొరికి తీరునని కలలే కంటూ కఠోర జీవిత దురంత దుఃఖం కరిగిపోవునని కథలే వింటూ ఇలాగే ఒకరి బాధలే ఒకరికి తెలుపగా ఒకరికి ఒకరు తోడై నిలువగా కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటాం ప్రతి సాయంత్రం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం సీమలో చందమామ కాంతిలో ఆడుకుందాం పాడుకుందాం హాయి మనదే పరవశానమేనులు మరచి గడుపుదాము జీవితం అందాల సీమలో చందమామ కాంతిలో ఆడుకుందాం పాడుకుందాం హాయి మనదే నిగనిగల తాగలు తెచ్చి నీ సిగలో ముడిచెద చెలియా నీలి నీలి మేఘములందు నీవు నేను ఏకమవుదా నిగనిగల తాగలు తెచ్చి నీ సిగలో ముడిచెద చెలియా నీలి నీలి మేఘములందు నీవు నేను ఏకమవుదా అందాల సీమలో చందమామ కాంతిలో ఆడుకుందాం పాడుకుందాం హాయి మనదే
భూషణం మరకత భూషణం దాచుకున్నారు. దేశాటనం చేసి వింత వస్తువు తెచ్చారు. అవును, అది అపరూపమైన కానుక. ఈ జామ పండు ఎంత అదృష్టం చేసుకుంది. నిజానికి ఈ కానుక మహారాణి వారిది. ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. దాపరిక మెరుగని ఆ పల్లీల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మా మేలిన వారికి అందజేసుకుంటున్నాం. ఏం బసక్క బాగున్నావా? మేమేం మహారాజులమా రోగాలు రుచులు రావటానికి? ఏం పోయారమే, ఆ పాడేదేదో సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బసక్కకి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక్క సంగతి తెలియదు మల్లమ్మ. మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, మీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్లు కూడా మాకు లేదమ్మా. కయ్యమని పత్తి రావటంలాగా పాడేయడమే. ఓ అలాగా బసక్క. చూసావా రామక్క? అవును గాని బసక్క, దీనికంత ఓపికే. బావులో నీళ్ళన్నీ గుళ్ళు చెట్లకేమో వస్తుంది. అయినా ఒక సంగతి నాకెందుకులేమ్మా, ఎవరట్లా పోతే నాకేమి. ఓపిక లేదు, చట్టుబండలు లేదు. అబ్బాయి గుళ్ళోకి వచ్చే వరకు నీళ్లు మోస్తూనే ఉంటుంది. ఎవరెరగంది ఇది? ఏం పోయిందమ్మా, కొడుకు పెళ్ళి ఎప్పుడు చేస్తావమ్మా? నాదేముంది బసక్క, అదంతా మా అన్నయ్య చేతుల్లో ఉంది. దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో చేస్తా అన్నాడు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చారు ఆయన. ఆ పెండ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదంతా పరమాత్ముని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడాయికేమి లేవే. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకే. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది?
గోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది. ఆ నాగమ్మ చూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంతప్ప ఎక్కడో పెద్ద సంబంధం చూస్తున్నాడంట. అయితే రామక్క, తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి గడ్డ చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి చోటికి ఇస్తాడా? రాజంటే ఎవరూ తప్పించుకోలేరు. నాగమ్మకేం కొమ్ములొచ్చాయా? మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చింది? మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది? ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా. అంత మేనలుడని అభిమానం పొడుచుకొస్తే మేడలెచ్చుకోండి, మాడలెచ్చుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు? ఇళ్ళల్లా కొడితే తట్టెడు మట్టైనా రాలదు. రాళ్లు కొట్టి తెచ్చే కూలి గింజలతో పెళ్ళానికి 2 పూట్ల ఇంత కూడైనా పెట్టగలడా? రాళ్లు చెక్కి కూలీ గింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోనీ అంతకంటే కొమ్ము తిరిగి సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా, చక్రవర్తులమా? గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళ కంటే ఏం లాభం? మీరెన్నైనా చెప్పండి, నేను ఉరి పోసుకొని చావనైనా చూస్తా గాని ఈ పెళ్లికి ఒప్పుకోను. ఆ పుట్టు దరిద్రపు కొంపకు మన పిల్లనిస్తామనడానికి మీకు నోరెల్లా వస్తోందో. ఈ దిక్కుమాలిన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడు బావిలోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి. భాగ్యవంతులు కావచ్చు, కానీ ఇంత అహంకారం దేనికి? మనమేం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అంత మాత్రాన మనల్ని చిన్నతనంగా మాట్లాడటం దేనికి? అదేమిట్రా రాజా అట్లా అంటావు? ఆవిడ తప్పే ఉందిరా. ఐశ్వర్యం ఉంటే అట్లా ఉంటుంది లోకంలో. మీ నాన్నే ఉంటే ఇట్లా అనేవారా? ఆయనతోనే పోయింది మన అదృష్టం అంతా. పోనీ నిన్ను చూస్తా ఉంటే పని మాట లేకుండా పొద్దుస్తామానో ఆ గుళ్ళో రాళ్ళు రప్పులు చెప్పుకోవచ్చు. ముందుగా ఆలోచించకపోతే ఎట్లాగా రాజా? నలుగురితో బాటే నీవు 4 రాళ్ళు సంపాదిస్తే మీ నాగమ్మ ఇంత చిన్నతనంగా మాట్లాడుతుందా? చాలమ్మా చాలు, ఈ మాటలు వినలేను. నాగమ్మత్త కళ్ళు భ్రమసేటంత ధనం తెస్తాను. ఈ ఊళ్ళో ఎవ్వరికి లేని ఐశ్వర్యం తెచ్చి నీ పాదాల మీద పెడతాను. మళ్ళీ నేను నీ కోడలిగా చేసుకోమని నాగమ్మ నీ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమల్లేలా చేస్తాను. బావా, ఎక్కడికి ఎట్లా పరిగెత్తున్నావు? ఏం జరిగింది బావా? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడైనా బ్రతుకు తిరుగు చూడండి, నా బొట్టు నిరుపేదలకు ఎలా గడుస్తుంది? నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరేమనుకోకు మళ్ళీ. నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను నొప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది. నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తూ ఉంటావా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా? నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు? నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏదీ నాది కాదు. నీకంటే నాకెవ్వరూ లేరు. ఎందుకంటే నేనేమీ చెప్పలేను. పోనీ ఈ ప్రయాణం ఎందాక బావా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? కొన్ని మాసాల్లో, బహుశా 1 ఏడాది కావచ్చు. 1 ఏడాదే? అన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఎడబాటు తప్ప.
నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకుండా రహస్యాలు నీకున్నాయా? వద్దు మళ్ళీ వద్దు, తొందరగా తిరిగి వస్తా. అప్పుడు అన్ని వివరంగా చెబుతా. ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, గాఢ తెలిసిన పోయిరావా, అందాలవో మేఘమాల, కందాలవో మేఘమాల. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాసేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాలవో మేఘమాల, రాగాలవో మేఘమాల. మమతలెరిగిన మేఘమాల, మమతలెరిగిన మేఘమాల, నా మనసు బావకు చెప్పిరావా, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు కోరే పవలు, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు కోరే పవలు, ఎదురు తెల్లులు చూచనే పావకై చెదరి కాయలు కాచనే, నీలాలవో మేఘమాల, రాగాలవో మేఘమాల. మనసు తెలిసిన మేఘమాల, మరువలేనని చెప్పలేవా, మల్లితో మరువలేనని చెప్పలేవా, కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని, కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని, మళ్ళీ రూపే నిలిచెనే నా చెంత, మళ్ళీ మాటే పిలిచెని. గాలి గుండెల మేఘమాల,
గాలి గుండెల మేఘమాల కురియునా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగా కురిసిపో కన్నీరు ఆనవాలుగా భావబోలా మల్లమ్మ, ఏ స్వామి? మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంది. అవునా? అప్పుడే పూజ అయిపోయిందా స్వామి? గంట వినపడలేదే. పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా? వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు. మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడు. అదృష్టవంతుడు సాళువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు. బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి? పిచ్చి పిల్ల, మాట్లాడిన కాసేపు నీ మాటే. మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే 10 సార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. హే చిలక, బావ వస్తున్నాడు తెలుసా? బావ రాగానే నీకు బంగారు పంజరం చేస్తాను. శుభమస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాజుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాజ్ఞి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలను శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామ వాస్తవ్యుడు తాటిపర్తి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాజ్ఞి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించడముకును మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాత గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా? మన జన్మ తరించిందయ్యా. విన్నావుగా నాగమ్మ? మన మల్లమ్మకు కాదు మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా. రాణివాస పల్లకి. నాగమ్మ, కొంచెం మంచిది లిప్పించు. ఇదంతా కల కాదు కదా? నా బంగారు తల్లికి రాణివాసమా? మల్లమ్మకు పల్లకి వచ్చిందా? కాదు, మల్లేశ్వరీదేవి. ఇది ఎక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి, మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈ సాలి నారప్ప కూతురు ఎక్కడ? Together.
తప్పకుండా తీరమ్మా. నాగమా, ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. పల్లకి త్వరగా బయలుదేరాలి. కన్నీరెందుకమ్మా? సుఖంగా వెళ్ళిరా తల్లి. దేవుడు నీకెప్పుడు తోడై ఉంటాడా? హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ. ఎవరది? నాగప్ప? నేనే రావప్ప. అమ్మా చూసావమ్మా నీ రాజా సంపద. ఇప్పుడు బైరాగులెవరో భాగ్యవంతులెవరో ఒకసారి నాగమ్మత్తను అడుగు. మనకంటే మంచి సంబంధం మల్లికి ఎక్కడి నుంచి తెస్తుందో అడుగమ్మా. వాళ్ళమ్మని మర్చిపోతండి. అదేమిటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ కులాసాగా ఉందా? చెప్పమ్మా చెప్పు. చెప్పమ్మా. ఆ రాయుల వారి పల్లకి వచ్చింది. మల్లమ్మ రాణివాసానికి పోయి మల్లికి రాణివాసం, రాయల వారి పల్లకి. దేవి, దేవి, మహారాణి వారు వెన్నెల కొలువు బయలుదేరే వేళ కావచ్చు. వెన్నెల కొలువులో మల్లేశ్వరి దేవి మధురగానం వినేందుకు రాణివాసమంతా ఉద్యానవనం చేరుకుంటున్నారు. మీ పాట అంటే
మహారాణి వారికి ఎంతో ఇష్టం. దేవి, ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా బయలుదేరాలమ్మా. మహాప్రభువులు మంజూషలో మరకత భూషణం దాచుకున్నారు. దేశాటనం చేసి వింత వస్తువు తెచ్చారు. అవును, అది అపరూపమైన కానుక. ఈ జామ పండు ఎంత అదృష్టం చేసుకుంది. నిజానికి ఈ కానుక మహారాణి వారిది. ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. దాపరిక మెరుగని ఆ పల్లీల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మా మేలిన వారికి అందజేసుకుంటున్నాం. ఏం బసక్క, బాగున్నావా? మేమేం మహారాజులమా రోగాలు రుచులు రావటానికి? ఏం పోయారమే, ఆ పాడేదేదో సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బసక్కకి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక్క సంగతి తెలియదు మల్లమ్మ. మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, మీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్లు కూడా మాకు లేదమ్మా. కయ్యమని పత్తి రావటంలాగా పాడేయడమే. ఓ అలాగా బసక్క. చూసావా రామక్క? అవును గాని బసక్క, దీనికంత ఓపికే.
బావిలో నీళ్ళన్నీ గుళ్ళు చెట్లకేమో వస్తుంది. అయినా ఒక సంగతి నాకెందుకులేమ్మా, ఎవరట్లా పోతే నాకేమి. ఓపిక లేదు, చట్టుబండలు లేదు. అబ్బాయి గుళ్ళోకి వచ్చే వరకు నీళ్లు మోస్తూనే ఉంటుంది. ఎవరెరగంది ఇది? ఏం పోయిందమ్మా, కొడుకు పెళ్ళి ఎప్పుడు చేస్తావమ్మా? నాదేముంది బసక్క, అదంతా మా అన్నయ్య చేతుల్లో ఉంది. దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో చేస్తా అన్నాడు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చారు ఆయన. ఆ పెండ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదంతా పరమాత్మని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడాయికేమి లేవే. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకేం. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది? పోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది. ఆ నాగమ్మ చూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంత్ తప్ప ఎక్కడో సంబంధం చూస్తున్నాడంట. అయితే రావక్క, తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి పెద్ద చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి చోటికి ఇస్తాడా? రాకంటే ఎవరూ తప్పించుకోలేరు. నాగమ్మకేం కొమ్ములొచ్చాయా? మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చింది? మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది? ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా. అంత మేనలుడని అభిమానం పొడుచుకొస్తే మేడలెచ్చుకోండి, మాడలెచ్చుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు? ఇళ్ళల్లా కొడితే తట్టెడు మట్టైనా రాలదు. రాళ్లు కొట్టి తెచ్చే కూలి గింజలతో పెళ్ళానికి 2 పూట్ల ఇంత కూడైనా పెట్టగలడా? రాళ్లు చెక్కి కూలీ గింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోనీ అంతకంటే కుమ్ములు తిరిగి సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా, చక్రవర్తులమా? గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళ కంటే ఏం లాభం? మీరెన్నైనా చెప్పండి, నేను గురి పోసుకొని చావనైనా వస్తా గాని ఈ పెళ్లికి ఒప్పుకోను. ఆ పుట్టు దరిద్రపు కొంపకు మన పిల్లనిస్తామనడానికి మీకు నోరెల్లా వస్తోందో. ఈ దిక్కుమాలిన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడు బావిలోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి. భాగ్యవంతులు కావచ్చు, కానీ ఇంత అహంకారం దేనికి? మనమేం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అంత మాత్రాన మనల్ని చిన్నతనంగా మాట్లాడటం దేనికి? అదేమిట్రా రాజా అట్లా అంటావు? ఆవిడ తప్పే ఉందిరా. ఐశ్వర్యం ఉంటే అట్లా ఉంటుంది లోకంలో. మీ నాన్నే ఉంటే ఇట్లా అనేవారా? ఆయనతోనే పోయింది మన అదృష్టం అంతా. పోనీ నేను చూస్తా ఉంటే పని బాట లేకుండా పొద్దుస్తామని ఆ గుళ్ళో రాళ్ళు రప్పులు చెప్పుతూ కూర్చుంటా. ముందుగా ఆలోచించకపోతే ఎట్లాగా రాజా? నలుగురితో బాటే నీవు 4 రాళ్ళు సంపాదిస్తే మీ నాగమ్మ ఇంత చిన్నతనంగా మాట్లాడుతుందా? చాలమ్మా చాలు, ఈ మాటలు వినలేను. నాగమ్మత్త కళ్ళు భ్రమసేటంత ధనం తెస్తాను. ఈ ఊళ్ళో ఎవ్వరికి లేని ఐశ్వర్యం తెచ్చి నీ పాదాల మీద పెడతాను. మళ్ళీ నేను నీ కోడలిగా చేసుకోమని నాగమ్మ నీ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమల్లేలా చేస్తాను. బావా, ఎక్కడికి ఎట్లా పరిగెత్తున్నావు? ఏం జరిగింది బావా? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడైనా బ్రతుకు తిరుగు చూడండి, నా బొట్టు నిరుపేదలకు ఎలా గడుస్తుంది?
నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరేమనుకోకు మళ్ళీ. నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను నొప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది. నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తూ ఉంటావా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా? నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు? నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏదీ నాది కాదు. నీకంటే నాకెవ్వరూ లేరు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. పోనీ ఈ ప్రయాణం ఎందాక బావా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? కొన్ని మాసాల్లో, బహుశా 1 ఏడాది కావచ్చు. 1 ఏడాదే? అన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఎడబాటు తప్ప. నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకూడని రహస్యాలు నీకున్నాయా? వద్దు మళ్ళీ వద్దు. తొందరగా తిరిగి వస్తా. అప్పుడు అన్నీ వివరంగా చెబుతా. ఆలస్యం అవుతుంది. వెళ్ళొస్తాను. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, గాఢ తెలిసిన పోయిరావా, అందాలవో మేఘమాల, కందాలవో మేఘమాల. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాసేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాలవో మేఘమాల, రాగాలవో మేఘమాల. మమతలెరిగిన మేఘమాల, మమతలెరిగిన మేఘమాల, నా మనసు బావకు చెప్పిరావా, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎదురు తెన్నులు చూచనే
మనసు తెలిసిన మేఘమాల మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మళ్ళీ రూపే నిలిచనే నా చెంత మళ్ళీ మాటే పిలిచని గాలి గుండెల మేఘమాల కావలేనిది బ్రతుకరాల గాలి గుండెల మేఘమాల కురియునా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగా కురిసిపో కన్నీరు ఆనవాలుగా భావబోలా మల్లమ్మ ఏ స్వామి మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంది అవునా అప్పుడే పూజ అయిపోయిందా స్వామి గంట వినపడలేదే పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడి అదృష్టవంతుడు సాళువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి పిచ్చి పిల్ల మాట్లాడిన కాసేపు నీ మాటే మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే 10 సార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు హే చిలక బావ వస్తున్నాడు తెలుసా బావ రాగానే నీకు బంగారు పందిరం చేస్తాను శుభమస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాయుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాజ్ఞి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలను శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామ వాస్తవ్యుడు తాటిపర్తి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాజ్ఞి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించడముకును మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాస గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా మన జన్మ తరించిందయ్యా విన్నావుగా నాగమ్మ మన మల్లమ్మకు కాదు మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా రాణివాస పల్లకి నాగమ్మ కొంచెం మంచిది లిప్పించు ఇదంతా కల కాదు కదా నా బంగారు తల్లికి రాణివాసమా మల్లమ్మకు పల్లకి వచ్చిందా కాదు మల్లేశ్వరీదేవి ఇది ఎక్కడి విచిత్రం మా మల్లమ్మ ఏమిటి మహారాణి వారి పల్లకి ఏమిటి దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ ఈసారి నారప్ప కూతురు ఎక్కడ
ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. పల్లకి త్వరగా బయలుదేరాలి. కన్నీరెందుకమ్మా? సుఖంగా వెళ్ళిరా తల్లి. దేవుడు నీకెప్పుడు తోడై ఉంటాడా? हरे जय कृष्ण हरे जय कृष्ण हरे जय कृष्ण हरे हरे जय कृष्ण हरे जय कृष्ण हरे जय कृष्ण हरे
కృష్ణ. ఎవరది? రాగప్ప? నేనే రావప్ప. అమ్మా చూసావమ్మా నీ రాజా సంపద. ఇప్పుడు బైరాగులెవరో భాగ్యవంతులెవరో ఒకసారి నాగమ్మత్తను అడుగు. మనకంటే మంచి సంబంధం మల్లికి ఎక్కడి నుంచి తెస్తుందో అడుగమ్మా. మళ్ళమ్మని మర్చిపోతండి. అదేమిటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ కులాసాగా ఉందా? చెప్పమ్మా చెప్పు. చెప్పమ్మా. ఆ రాయుల వారి పల్లకి వచ్చింది. మళ్ళమ్మ రాణివాసానికి పోయి మల్లికి రాణివాసం, రాయల వారి పల్లకి. దేవి దేవి మహారాణి వారు వెన్నెల కొలువు బయలుదేరే వేళ కావచ్చు. వెన్నెల కొలువులో మల్లేశ్వరి దేవి మధురగానం వినేందుకు రాణివాసమంతా ఉద్యానవనం చేరుకుంటున్నారు. మీ పాట అంటే మహారాణి వారికి ఎంతో ఇష్టం. దేవి ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా బయలుదేరాలమ్మా. ఇలా ఎవరన్నా పాడబడినమ్మా. మంగళ హారతిదిగో మహాలక్ష్మి. పాట పాడండి అమ్మా. లక్ష్మి పాట పాడమ్మా. మక్కలకి పాట రాదు, నన్ను పాడనివ్వరు. ఓ పాట పాడమ్మా. అయ్యో నేను నాకు పాడడం రాదు. మంగళారతి పాట అంటే పాట పాడు, ఏదో పాడమ్మా. ఏదో పాడు. సుక్కల్లో పెద్ద సుక్క సందమామ ఎలుగులకే ఎలుగమ్మ వెన్నెలమ్మ ఆ సందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మ ముత్యాల జల్లమ్మ. కల్లో పెద్ద సుక్క సందమామ ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మ ఆ సందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మ ముత్యాల జల్లమ్మ. సుక్క సందమామ
వెలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మ ఆనంద మామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదావరి ఒడిలో పెళ్ళమ్మ ముచ్చాల జల్లమ్మ. వెలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మ ఆనంద మామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదావరి ఒడిలో పెళ్ళమ్మ ముత్యాల జల్లమ్మ. విజయ మధు మధోన్మత్త దుర్యోధన నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశముననుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందే నీ భార్యను పరాభించదగాక. ఈడ్చుకురావద్దకి అదే పద్ధతి. గురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుతుండన్ మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలు దుశ్శాసను లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఖ నిర్జర ముర్వీపతి సూచుచుండ అని నా స్వాదింతును గ్రాకృతి. ఈ ప్రజ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతికి తప్పినవాడవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్శాసనుని వేళ్లతో తెగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను. అసందర్భ ప్రలాపి కారుంగూతలు కూయబోకునికనో గర్వాంధ సర్వస్వము చూరం బుచ్చిన వారు చూపునది వాక్షూరత్వదే. ఇప్పుడే ఈ రాజేంద్రులు వృద్ధ బాంధవుల ముందే నేను నీ కర్హ సత్కారంబు పొనరింతు నీ భుజబలౌధత్యంబు చూపించుమా. స్వాగతం. సుయోధన సార్వభౌములకు స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి శశిరేఖాభిమన్యుల వివాహానికి విచ్చేసిన కౌరవ సోదర సమూహానికి సుస్వాగతం సుస్వాగతం. చాలించు భీమసేన,
నీ స్వాగత వచనాలు వినడానికి రాలేదు మేము. వ్యర్థాల అపాలు మారి శశిరేఖ లక్ష్మణ కుమారులను అప్పగించు మాకు మర్యాదగా. మర్యాద తెలియవలసింది నీకు దుర్యోధన. పాలు మోసి పెంచిన కాటు వేసే విశ్వర్పం వలె ప్రాణభిక్ష పెట్టిన మాకే ద్రోహం తలపెట్టాం. చిన్ననాటి నుంచి మా ఇంటి కోడలు అనుకుంటున్న శశిరేఖను మాకు కాకుండా చెయ్యాలని ఎత్తిరించాము. ఇక నీ కుట్రలు కుతంత్రాలు నా వద్ద సాగవు. దర్పాంతుడవై హద్దు మీరితే నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. నా భుజబల పరాక్రమం తవి చూపిస్తాను. పరాక్రమము, నీ పరాక్రమము నాకు తెలియనిది కాదు భీమసేన. ఏకచక్ర పురాణ యగ్గు సిగ్గులు మాని తిరిగెలెత్తిన నాడే తెలమాయే తిరిగెమెట్టుటెగాదు తిరిగి జరాంధు మట్టి చేసిన జగగట్టి నేను మాధవమాయతో మగదేశుగూచిన జయనించి దప్పలు సరసు కొనకు గంధర్వపతి పాశ బంధము విప్పి నీ పరుగాచిన మాట మరచినావే మరతునే కులసతి నవమాన పరుప మౌనమూనిన నాటి నీ మగతనంబు ధర్మ నిరతిన శక్తి గాతలకు నీదు కనుల పొరలు మా పెదను ఈ క్షణమే తులువ. పోటీకి కాసుకో ఓ మరదలు పిల్ల చూసుకో, పోటీకి కాసుకో ఓ మరదలు పిల్ల చూసుకో, జోళ్ళు ఇచ్చుకో డబ్బు పుచ్చుకో, జోళ్ళు ఇచ్చుకో డబ్బు పుచ్చుకో. పోటీలో ఓ బావాన్ని సత్తా చూపిస్తావా, పోటీలో ఓ బావాన్ని సత్తా చూపిస్తావా, డబ్బులిచ్చుకో జోళ్ళు పుచ్చుకో, డబ్బులిచ్చుకో జోళ్ళు పుచ్చుకో, జోళ్ళిచ్చుకో డబ్బు పుచ్చుకో, జోళ్ళిచ్చుకో డబ్బు పుచ్చుకో. అరే నోట్లివ్వండి జోళ్ళివ్వండి గొడవలెందుకో జోళ్ళివ్వండి ఫ్రాడ్ చేస్తామా మీకే తెలుసు మొండి కటానిని అంతే అనుకో అంతే అనుకో అంతే అనుకో. అరే మాట పెరుగును అయితేనేమి రేటు పెరుగును పెరిగితే ఏమి తడాక చూసుకో ముందు జోళ్ళు ముందు డబ్బు జోళ్ళివ్వాలి జోళ్ళివ్వాలి. జోళ్ళే మేం తీసాం గాని నగలేవి తీలేదయ్యా, పోటీలో ఓ బావా నీ సత్తా చూపిస్తావా, డబ్బులిచ్చుకో జోళ్ళు పుచ్చుకో, డబ్బులిచ్చుకో జోళ్ళు పుచ్చుకో, జోళ్ళిచ్చుకో డబ్బు పుచ్చుకో, జోళ్ళిచ్చుకో డబ్బు పుచ్చుకో.
కూల్ డ్రింక్ తీసుకో, మూడు లేదులే, ఆవడ తీసుకో, మూడు లేదులే, కుల్ఫీ తీసుకో, బోలెడు తిన్నా, పాను వేసుకో, బోలెడు తిన్నా, బోలెడు తిన్నాం, బోలెడు తిన్నాం. ఆ జున్ను మీగడ తమరి కోసమే, ఇంత మిఠాయి తమరి కోసమే, ముందు జోళ్ళుతే తింటారేంటి తమరి కోసమే. చాలే గొప్ప, చాలే గొప్ప. నీ పప్పేది నా దగ్గర ఉడకదులే, అది తెలుసుకో. పోటీకి కాసుకో, మరదలు పిల్ల చూసుకో. జోళ్ళు ఇచ్చుకో, డబ్బు పుచ్చుకో. జోళ్ళు ఇచ్చుకో, డబ్బు పుచ్చుకో. జోడించుకో, డబ్బు పుచ్చుకో. జోడించుకో, డబ్బు పుచ్చుకో. జోడించుకో, డబ్బు పుచ్చుకో. జోడించుకో, డబ్బు పుచ్చుకో. ఏమిటి ఇంతేనా? కళకే కళయి అందము ఏ కవి రాయని చేయని కావ్యము. కళకే కళయి అందము పోటీ పడెను మేఘమాలతో, కోల కనులు పంతాలాడే గండు మీలతో. వదనమో జలజమో నుదురది ఫలకమో, చెలి కంఠం పలికే శ్రీశంఖము. కళకే కళయి అందము పగడములను ఓడించినవి చిగురు పదవులు, వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులు. చూపులో తూపులో చంపలో కెంపులో ఒక అందం తెరలో దొబుచులు. కళకే కళయి అందము తీగలాగా ఊగే నడుము ఉండిలేది దా
మీద పూవై పూచి నాభి ఉన్నది కరములో కొమ్మలో కాళ్ళవి బోధలో ఈ రూపం ఇలలో అపురూపము కళకే కళయి అందము ఇహలోకమే ఇది గానమే ఇహలోకమే ఇది గానమే నిన్ను చూడనా మది పాడే శోకమ్మిక లేదు మోదము నేడే మనరాజ్య శోభనమిది సుమా వినరమ్య మగు వీణ శృతి చేయుమా మది నాటినా మరుబాణమా మన ప్రేమ గెలిపించు సుమగీతమా ఇహలోకమే ఇది గానమే నిన్ను చూడనా మది పాడే శోకమ్మిక లేదు మోదము నేడే తెల్లవారు పూదోట పదం పాడగా ఎన్నో చిరునవ్వులను పూచి కదలాడగా పులకింతు నన్ను సిక్కు నన్ను చేరగా పూలన్నీ వికసించి నిన్ను గాంచగా ఇహలోకమే ఇది గానమే ఇహలోకమే ఇది గానమే నిన్ను చూడనా మది పాడే శోకమ్మిక లేదు మోదము నేడే మానవుల్ కనరాని వనరాణియే దేవగానమే మర పిల్సు కలవాణియే మానవుల్ కనరాని వనరాణియే ప్రాణములను లాగవల వేసనే ప్రాణములను లాగవల వేసనే నా మానస నిధులెల్ల కొని వేసనే మానస నిధులెల్ల కొని వేసనే ఇది గానమే అనుబంధమే ఇది గానమే అనుబంధమే హృదయాల ముదమార నడయాడుడా ఇహలోకమే ఇది గానమే ఇహలోకమే ఇది గానమే నిన్ను చూడనా మది పాడే శోకమ్మిక లేదు మోదము నే